దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ జనాంగమా, మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఒక ఆత్మీయ గీతం పాడుకుందాం. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ స్తోత్రం నాయన. ఇంతవరకు కాచి కాపాడినారు, భద్రపరిచిన ప్రభా, సజీవులకులోంచిన విధానపడే స్తోత్రాలు నాయన. మీ యొక్క వాక్యాన్ని ధ్యానించినట్టుగా నాతో మాతో మాట్లాడుతండి. సమస్త అంధకార చీడ శక్తిని యేసునామమున గద్దిస్తున్నాం ప్రభా. మొదటి ప్రార్థన చివరి ప్రార్థన వరకు మీరే ఆధిపత్యం వహించమని సమస్త మేమాగంతా మీకు ఆరోపిస్తూ ఫలరాండి మా ప్రభును మా రక్షణ యేసుక్రీస్తునామమున దేవా, ఎవరైతే యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని దీవించమని ఫలరాండి మా ప్రభును మా రక్షణ యేసుక్రీస్తునామని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్య ఆశ్రమం గారు ఉన్నారు. నా కుమార్తె మర్సీ స్వర్ణ కూడా ఉంది. వారి ఇరువు కూడా ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడిచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడిచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువైన చెంత నీవే ఉండినావు. నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైన చెంత నీవే ఉండినావు. నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతం. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా,
యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్పవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతో నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా ప్రైజ్ ది లార్డ్. చక్కటి ఆత్మీయ గీతం పాడినటువంటి షారోన్ మస్ వారిద్దరు కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41 24. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేశను. ఈ కలను జ్ఞానులకు తెలియజెప్పితిని గాని దాని భావమును తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పాను. ఇక్కడ ఆదికాండంలో మనం ఫరోను చూస్తున్నాం. ఫరోకి ఒక కళ వచ్చింది. మరి అదే కళ రిపీట్ అయింది. మంచి వెన్నులు పీల వెన్నులు. ఈ పీల వెన్నులు మంచి వెన్నులను మింగివేసినాయి. మరి పుష్టి గల ఆవులు బక్క ఆవులు, ఈ బక్క చిక్కిన ఆవులు పుష్టి గల ఆవుల్ని మింగివేసినాయి. దీని యొక్క భావం ఏంది అని ఫరోకి అర్థం కాలేదు. అప్పుడు ఏం చేసినాయంటే దేశంలో ఉన్న జ్ఞానులందరినీ, విద్వాంసులందరినీ మరి పిలిపించి దీని భావం ఏందో చెప్పండి. మీరు జ్ఞానులు కదా, మీరు పండితులు కదా, సకల శాస్త్రాలు అవపోసన పట్టిన వారు కదా, అనేక గ్రంథాలు చదివిన వారు కదా, మరి దీని భావం చెప్పండి అని మరి అక్కడ ఫరో అడుగుతున్నాడు. అయితే ఆ జ్ఞానులు చదువుకున్న పుస్తకాలు చదువుకుంది వేరు. మరి ఈ కళకి భావం వాళ్ళు చెప్పలేరు. ఏంటంటే ఏ పుస్తకంలో కూడా కళల గురించి రాయబడలేదు. మరి అటువంటి సమయంలో మరి యేసేపు ఫరో ముందుకి తేబడ్డాడు. మరి ఆయన వచ్చి మరి దేవుని యొక్క సహాయంతో
ఆ యొక్క కళ యొక్క భావాన్ని చెప్పినాడు. మరి ఎప్పుడైతే ఆ కళ యొక్క భావాన్ని చెప్పినాడో ఆయన ఇమీడియట్గా మరి ఆయన్ని హెచ్చించినాడు. ఆయన ఫరో అంతగా హెచ్చించినాడు, 2వ స్థానంలో హెచ్చించినాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానం గురించి మనం చూస్తున్నాం. ఈ జ్ఞానము గ్రంథాల్లో చదివితే వచ్చిన జ్ఞానము కాదు, ఇది దేవుడిచ్చినటువంటి జ్ఞానం. కాబట్టి మనకి కావాల్సింది దేవుడిచ్చే జ్ఞానం కావాలి. ఈ యొక్క లోక జ్ఞానం కానీ ఈ యొక్క పుస్తకాల జ్ఞానం కానీ ఎందుకు పనికిరాదు. ఇది దయ్యాల జ్ఞానం అని కూడా ఒక యాకోబులో మరి రాయబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క జ్ఞానము మనము సంపాదించుకోవాలి. మరి యోసేపుకి దేవుడు ఇచ్చినాడు ఈ జ్ఞానం. మరి ఈ యొక్క జ్ఞానం మనం ఎలా సంపాదించుకోవాలనేది 4 పాయింట్లు మనం చూసుకుందాం. మరి మొట్టమొదటిగా పేతురు 2 పేతురు 3వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. రెండో పేతురు 3:18లో ఏమి రాయబడిందంటే, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం ఎందులో అభివృద్ధి పొందాలి అని వాక్యం సెలవిస్తుందంటే, కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. అంటే దేవుని కృపకి మనం పాత్రలు అవ్వాలంటే ఆయన మనం మరి మన జీవితం ఆయనకి ఇష్టంగా ఉండాలి. అప్పుడే ఆయన కృపకి పాత్రలం అవుతాం. మరి జ్ఞానమందు అభివృద్ధి చెందాలి. మరి జ్ఞానము ఎవరు అనుగ్రహిస్తారంటే, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహిస్తాడు. అంటే ప్రభువు అనుగ్రహిస్తాడు, యేసయ్య మనకు అనుగ్రహిస్తాడు. ఏం అనుగ్రహిస్తాడంటే కృప అనుగ్రహిస్తాడు, జ్ఞానం అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన తర్వాత దానిలో అభివృద్ధి పొందాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి యోసేపు దేవుడిచ్చిన జ్ఞానంలో అభివృద్ధి చెందాడు, పాపం లేనివాడిగా ఉన్నాడు. మరి కృపకి పాత్రుడయ్యాడు యోసేపు. అంటే ఆయన పాపరహితుడిగా ఉన్నాడు. వారి అన్నలందరూ కూడా ఒక దారి అయితే యోసేపుది ఇంకొక దారి. వాళ్ళ యోసేపు యొక్క అన్నలది లోకదారి అయితే యోసేపుది దేవుని మార్గం. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ పాపానికి ప్రోత్సహించినప్పుడు నేను దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేయనని తన్ను తాను భద్రపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయనకి అపారమైన జ్ఞానాన్ని అనుగ్రహించినాడు. కాబట్టి ఈ యొక్క జ్ఞానంలో మనం అభివృద్ధి చెందాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు ఏ జ్ఞానమునకు మూలము, ఆయందు భయభక్తులు కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, రక్షణానుభవం పొంది మనము దేవునిలో ఎదుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మనకి జ్ఞానం అనేది ఇస్తూ ఉంటాడు. మరి దేవుడు ఆయన అనుకునేవన్నీ మనకి బయలుపరిచేవాడుగా ఉంటాడు. అబ్రహాము మరి దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నప్పుడు, ఆయన చెప్పింది చేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈ యొక్క విషయాన్ని నేను అబ్రహాంకి తెలుపకుండా ఉండగలనా? మరి సొదొమ గొమొర్రాల్ని నాశనం చేసే ముందు అబ్రహాంకి ఈ యొక్క విషయం చెప్తా అని అబ్రహాముకి ఆ విషయం చెప్పినప్పుడు, అయ్యా అందులో మరి 10 మంది నీతిమంతులు ఉంటే నువ్వు అది చేయకుండా ఉంటావు కదా అంటే 10 మంది నీతిమంతులు కూడా లేరు. కాబట్టి 5 ఉంటే 5 నీతిమంతులు కూడా లేరు.
కాబట్టి దేవుని జ్ఞానంలో మరి ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా అభివృద్ధి పొందారు. మరి యేసేపు కానీ, అబ్రహాం కానీ, నోవా కానీ, మరి నోవాహు దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ యొక్క ఓడను కట్టాడు. అబ్రహాం దేవుడిచ్చిన జ్ఞానంతో కనాన్ దేశానికి బయలుదేరి వెళ్ళాడు. మరి ఈ రకంగా యాకోబు, ఇస్సాకు, యాకోబు, మరి ఇంకా దావీదు, మరి ఇంకా గొప్ప గొప్ప భక్తులందరూ కూడా మరి దేవుడిచ్చిన జ్ఞానంని అభివృద్ధి చేసుకున్నారు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. మరి మోషే ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము కట్టేటప్పుడు మరి దేవుడు బంగారంతో, వెండితో, ఇత్తడితో, కర్రతో, మరి తుమ్మకర్రతో ఆ యొక్క మందసాన్ని ఆ యొక్క మరి మిగతా వాటిని చేసి దాని మీద బంగారంతో తాపడం చేయాలని చెప్పినాడు. మరి విచిత్ర పనులు చేయాలని చెప్పినాడు. ఆ విచిత్ర పనులు, ఆ యొక్క విచిత్రమైనటువంటి డిజైన్లు, వీటన్నిటి కూడా జ్ఞానం కావాలంటే అది దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చా అంటే బెసలేలు, అహోలియాబు, మరి వారు విచిత్రమైన పనిముట్లు బంగారంతో, వెండితో, మరి ఇత్తడితో, కర్రతో చేయటానికి దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క జ్ఞానంలో మనం అభివృద్ధి పొందాలి. మరి దేవుడిచ్చి ప్రభు ఇచ్చే జ్ఞానం అది ప్రభువును అడగాలి. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. దేవా, నా జ్ఞానం ఇవ్వు, నాకు దేవుని జ్ఞానం కావాలి, నాకు పరలోక జ్ఞానం కావాలని దేవుని అడిగినప్పుడు ప్రభు ఇచ్చేవాడుగా ఉంటాడు. అంతకంటే ముందుగా మనము మరి ఆయనందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మరి దేవుడే జ్ఞానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. సొలొమోనుకు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు నాకు జ్ఞానము కావాలన్నాడు. మరి ఆయనకున్న జ్ఞానము ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అంతటి జ్ఞానాన్ని దేవుడిచ్చింది. అయితే ఆ జ్ఞానాన్ని కొంత మిస్యూజ్ చేసుకున్నాడు సొలొమోను. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చినప్పుడు దాన్ని ప్రభు కోసమే మనం ఉపయోగించాలి, కానీ దాన్ని వ్యర్థంగా మనం ఉపయోగించుకోకూడదు. మరి రెండో పాయింట్ చూసుకుందాం. మరి కొలస్సై 1వ అధ్యాయం, కొలస్సీ 1 ఇక్కడ అన్నీ కలిసి ఉన్నాయి. 9 నుంచి 12 వరకు నేను చదువుతా. అందుచేత ఈ సంగతి వినిన నాడు నుండి మేమును మీ నిమిత్తం ప్రాణం చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారి ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఇక్కడ ఏ విషయమైన జ్ఞానం, ఎవరి విషయంలో అయినా జ్ఞానం అంటే దేవుని విషయమైన జ్ఞానం. కాబట్టి దేవునికి సంబంధించిన జ్ఞానం. మరి దేవుడు ఎవరు? ఆయన మరొకరికి ఏం చేసిండు? ఆయన సృష్టిని ఎలా చేశాడు? ఆయన లోకాన్ని ఎలా నడిపిస్తున్నాడు? ఆయన మానవుడిని ఎలా నిర్మించినాడు? మరి దావీదైతే నువ్వు ఈ మానవుని నిర్మించిన విధానం నేను చూస్తే అసలు నాకు మరి చాలా ఆశ్చర్యం కలుగుతుంది అని దావీదు మహారాజు అంటున్నాడు. మరి ఆ యొక్క తల్లి గర్భంలో పిండంగా రూపొందడం, దానిలో గుండె ఏర్పడటం, మెదడు ఏర్పడటం, పేగులు, అవయవాలు, మరి కిడ్నీలు, ప్యాంక్రియాసు, ఇంకా లివరు, ఇవన్నీ ఏర్పడటం తల్లి గర్భంలో. మరి ఇవన్నీ కూడా నేను ఆలోచిస్తుంటే అసలు మైండ్ బ్లాకింగ్ అని దావీదు చెప్తున్నాడు. కాబట్టి ఆయనకు విస్మయం కలుగుతుంది. మరి దేవుడు ఎంత మరి డీటెయిల్గా, మరి అది కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ ఇవన్నీ కూడా ఎట్లా మానవునికి ఇచ్చిండు.
మరి ఈ యొక్క కళ్ళు కనుక పాడైతే మరి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు కళ్ళద్దాలు అంటాడు. అసలు గుడ్డితనం వస్తే ఆ గుడ్డితనాన్ని బాగా చేయలేడు డాక్టర్లు. కాబట్టి చిన్న చిన్న వాటి ద్వారా కళ్ళు యొక్క మసకని సరి చేసుకోవచ్చు. అయితే గుడ్డివాడిగా పుడితే మటుకు డాక్టర్ కళ్ళు ఇవ్వలేడు, కానీ దేవుడు ఇవ్వగలడు. చెవిటివాడిగా పుడితే మరి ఆ దేవుడే వాడిని బాగు చేయగలడు. మరి ఇవన్నీ కూడా దేవుడు ఎంత జ్ఞానవంతుడు, మరి ఆయన జ్ఞానము చేత ఈ ప్రపంచాన్ని నిర్మించాడని ఒక చోట రాయబడి ఉంది. మరి కాబట్టి ఈ జ్ఞానం దేవుని విషయమైన జ్ఞానం. ఈ లోక జ్ఞానం పనికి మాలిన జ్ఞానం, ఎందుకు పనికిరాని జ్ఞానం. మరి ఫరో దగ్గరికి జ్ఞానులు వస్తే ఆ జ్ఞానులు పనికిరాని జ్ఞానం. మరి ఇక్కడ ఒక మాట ఉంది, మీరు సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ జ్ఞానం, హాఫ్ నాలెడ్జ్ కాదు, సగం నాలెడ్జ్ కాదు. మరి ముగ్గురు జ్ఞానులు కూడా ఆ యొక్క ఆకాశంలో నక్షత్రాన్ని చూసి బయలుదేరారు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. పశువుల పాకులోకి వెళ్ళాలి. ఆయన ఇంటి మీద నక్షత్రం వచ్చి ఆయింది, అక్కడికి వెళ్ళాలి. ఆడికి వెళ్ళడానికి బదులు రాజుగురానికి ఏరో దగ్గరికి వెళ్ళారు. అంటే వీళ్ళకి సంపూర్ణ జ్ఞానం లేదు. అంటే బుకిష్ నాలెడ్జ్, అంటే పుస్తకాలు చదివి ఎవరో గొప్ప ఆయన పుట్టిండని తెలుసుకున్నారు, కానీ ఆయన ఎక్కడ పుట్టిండు, పశువుల పాకులో పుట్టిండా, రాజగృహంలో పుట్టిండా అన్నది తెలియలేదు వీళ్ళకి. అంటే హాఫ్ నాలెడ్జే ఉంది. అంటే ఈ లోక జ్ఞానము హాఫ్ నాలెడ్జే ఇస్తుంది. అయితే దేవుడు మనకి సంపూర్ణ జ్ఞానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి జ్ఞానము, ఈ లోకంలో అనేక మంది జ్ఞానులు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు, మరి అంబానీ లాంటి వాళ్ళు. కానీ వారికి మరి దేవుని గూర్చిన జ్ఞానం లేదు. చనిపోయిన తర్వాత నరకం పరలోకం ఉంది, మనం యేసుప్రభువుని నమ్ముకుంటే పరలోకం వెళ్తాం అన్న విషయము ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప వారికి తెలియదు. ఈ లోకంలో ఉన్న మల్టీ మిలియనర్స్కి తెలియదు. అంటే వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. అంటే ఈ లోకంలో ఎలాగా డబ్బు సంపాదించాలి, కోట్లు కోట్లు అన్నది మాత్రమే తెలుసు. మరి వారు చనిపోతే పరలోకానికి ఎట్లా వెళ్ళాలో ఆ మార్గం అయితే తెలియదు. కాబట్టి దేవుడు ప్రభు మనకి సంపూర్ణ జ్ఞానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మరి ఫిలిప్పీ ఇంకొక 3వ పాయింట్ చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నా. మరి ఇక్కడ భక్తుడైన పౌలు ఏమని చెప్తున్నా అంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం, అతి శ్రేష్టమైనది ప్రభు గురించి తెలుసుకునే జ్ఞానం. ప్రభు ఇచ్చే జ్ఞానం అతి శ్రేష్టమైనది, ప్రభు ఇచ్చే జ్ఞానం సంపూర్ణమైనది. మరి ప్రభు ఇచ్చే జ్ఞానం అది ఎలాంటి జ్ఞానం అంటే, నెబుకద్నెజరు అంతటి వాడే దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసినాడు. నా అంతటోడు లేడు, నా అంత గొప్పోడు లేడని నెబుకద్నెజరు అనుకున్నాడు. ఆయన కళలు వచ్చినాయి, ఫరో కళ గుర్తుపెట్టుకున్నాడు, కానీ నెబుకద్నెజరు కళ మర్చిపోయాడు. కళ మర్చిపోతే విద్వాంసుల్ని, శకుని గారిని, మాంత్రికులు అందరిని పిలిపించిండు. ఇదిగో బాబు, మరి నాకు ఆ కళ వచ్చింది, ఆ కళ భావం చెప్తారా అంటే, చెప్తాం సార్, మీ కళ చెప్పండి. ఇప్పుడు ఫరో అయితే కళ చెప్పిండు, అయినా చెప్పలేకపోయారు జ్ఞానం. ఈ నెబుకద్నెజరు ఏమంటున్నాడంటే, ఆ కళ కూడా మర్చిపోయినాయా, ఆ కళ కూడా మీరే చెప్పండి అంటాడు. కాబట్టి ఈ కళ చెప్తే భావం చెప్తామంటే, కళ కూడా మీరే చెప్పండి అని అడిగినప్పుడు, ఈ కళ చెప్పకపోతే మిమ్మల్ని అందరూ కూడా నరికేస్తాను అన్నాడు నెబుకద్నెజరు. మరి అప్పుడు దానియేలు ఆయన స్నేహితులు ముగ్గురు అందరూ ప్రార్థన చేసి, దేవా
ఈ నెబుకద్నెజరు మరి ఏదో కలగన్నాడంట. ఆయన కళ చెప్తే భావం చెప్తాం కానీ కళ కూడా మర్చిపోయిందంట. దేవా, నెబుకద్నెజరు కనిన కళ కూడా మాకు చూపి అంటే దేవుడు కళను కూడా చూపించాడు. కాబట్టి దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడు. మరి వారికి కళను చూపించాడు. ఇదిగో నెబుకద్నెజరుకు వచ్చిన కళ, పెద్ద ప్రతిమను చూసిండు. కొంత భాగం బంగారం, కొంత భాగం వెండి, ఇంకొకటి ఇత్తడి, ఇంకో భాగం ఇనుము, ఇక లాస్ట్ భాగం ఇనుము మట్టి కలిసిన ప్రతిమ ఆయన కళ్ళలో వచ్చింది బాబు అని దేవుడు వారికి చెప్పినప్పుడు, వాళ్ళు వెళ్ళి నెబుకద్నెజరుకి చెప్పినప్పుడు ఆయన దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. కాబట్టి నీకు దేవుని జ్ఞానం ఉంటే ఈ లోక అధికారులు, వాడు ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ అంతకంటే గొప్పడైనా కానీ నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. కాబట్టి దేవుని జ్ఞానము సంపాదించుకోవటం అనేది చాలా ముఖ్యం. అందుకని ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నేను యేసు నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకునుచున్నాను. మరి ఈ లోకంలో నేను సంపాదించిన విద్య, గమలీయేలు పాదాల దగ్గర నేను విద్య నేర్చుకున్నా. ఆయన గొప్ప విద్వాంసుడు. ఆ విద్యతో నాకు పని లేదు. ఆ విద్యను ఉపయోగించుకొని నేనేదో ఒక ఉద్యోగం సంపాదించుకొని నేనేదో బతుకు తెరువు కోసం నేనేం చేయాలనుకోవట్లా. అది నష్టంగా ఎంచుకుంటున్నా. నాకు నా యేసయ్య గూర్చిన జ్ఞానం కావాలి. అది అతి శ్రేష్టమైన జ్ఞానం. మరి మాంత్రికులైతే వారి దగ్గర ఉన్న మాంత్రిక పుస్తకాలు, గ్రంథాలు మరి కొన్ని వేలు, 50,000 ఖరీదు చేసేటువంటి ఆ మాంత్రిక గ్రంథాలన్నీ కూడా నిప్పిపెట్టి తగలబెట్టేసేసింది. మాకు ఈ జ్ఞానం అక్కర్లేదు, మాకు మా ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చునే జ్ఞానము కావాలి అని వారు తగలబెట్టేశారంట. పౌలు భక్తుడు కూడా నాకు ఇవన్నీ అక్కరలేదు, నాకు యేసయ్య కూర్చునే జ్ఞానం కావాలి, నాకు వాక్య జ్ఞానం కావాలి, నాకు పరలోక జ్ఞానం కావాలి, నాకు యేసయ్య కూర్చున్న జ్ఞానం కావాలి అని సమస్తం నష్టంగా ఎంచుకొని మరి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని ఆయన సమయాన్నంతా కూడా జ్ఞానం సంపాదించుకోవడం. ఏ జ్ఞానం సంపాదించుకోవడానికి? దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవడానికి ఆయన సద్వినియోగం చేసినాడు సువార్త చెప్పటానికి. మరి ఆ సువార్తలో కొన్ని మరి నియమాలు, కట్టడలు, ఆ మనుషులు ఏ విధంగా జీవించారు, ఇవన్నీ కూడా మరి పౌలు భక్తుడు ఇన్ని పత్రికలు రాసినాడు. మరి బైబిల్లో కొత్త నిబంధనలో సగభాగం పౌలు గారు రాసినాడు. మరి ఆయనకి దేవుడు ఇచ్చిన జ్ఞానం, అంత జ్ఞానం ఉంది కాబట్టి అన్ని పత్రికలు రాసిండు, అన్ని పుస్తకాలు రాసిండు. కాబట్టి మనకి దేవుడిచ్చే జ్ఞానం కావాలి. చివరి పాయింట్గా లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా 2:41. లూకా 2:52. లూకా 2:52. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. కాబట్టి ఇక్కడ ప్రభువారు మరి మరియమ్మ తల్లికి జన్మించిన తర్వాత మరి ఏ విధంగా వర్ధిల్లుతున్నాడంటే జ్ఞానంలో వర్ధిల్లుతున్నాడు. మరి వయసులో దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతున్నాడు. కాబట్టి మరి జనాలు ఆశ్చర్యపోయినారు, ఈయన వడ్రంగి కుమారుడు కాదా, మరియ కుమారుడు కాదా, మరి ఈయనకి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని వారు ఆశ్చర్యపోయినారు. కాబట్టి మనకి కావాల్సింది ఈ లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం, అతి శ్రేష్టమైన దేవుని జ్ఞానం. ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి
మిగతాదంతా నష్టంగా పెంటగా మరి ఆయన ఎంచుకున్నాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో దేవుని జ్ఞానం సంపాదించడానికి, ఆయన గూర్చి తెలుసుకోవడానికి మన సమయానంతా ఉపయోగిద్దాం. మరి ఆయన కొరకు పని చేద్దాం. మరి ఆయన ఇచ్చే జ్ఞానంలో అభివృద్ధి పొందుదాం, వర్ధిల్లుదాం. దేవుడి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయను కాక. ఆమేన్.